ఈ హత్యలన్నీ బూటకమైనవి. కగారు ప్రారంభించబడ్డ రోజే 6 నెలల పసిపాపను చంపేశారు. 800 మంది ఇవాళ ఆ ప్రాంతంలో చంపబడ్డ వాళ్ళలో ఎంతమంది ఆదివాసులు ఉన్నారో చెప్పమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకు? ఆదివాసులకి సపోర్ట్గా ఉన్నందుకే మావోయిస్టులను చంపుతున్నారు. వాళ్ళు ఎందుకు పోయారు అక్కడికి? నడడివిలో జావ దొరికే దగ్గర ఇంజనీర్లు చదువుకొని అన్నీ ఉండి ఇంటికాడ అవకాశం ఉండి అక్కడికి ఎందుకు పోయి పనిచేస్తున్నారు? ఆదివాసీల హక్కుల కోసం నిలబడటానికి పోయారు. వాళ్ళు మనుషుల్ని ప్రేమించేవాళ్ళు, వాళ్ళు హక్కుల్ని ప్రేమించేవాళ్ళు, వాళ్ళు సమాజాన్ని ప్రేమించేవాళ్ళు. అందుకే వాళ్ళు పోయారు, విలువైన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధమైపోయారు. వాళ్ళేం పిరికి వాళ్ళు గారు, భయభ్రాంతులు గురయ్యేవాళ్ళు గారు. మరి అలాంటి వాళ్ళని వీళ్ళు ఎందుకు వేటాడి చంపుతున్నారు? ఇవాళ హెడ్ మ్యాన్ చంపిన దాంట్లో ఆయన అరెస్ట్ అయ్యిండు. ఆయన నేను బయటకు వస్తా, నాతో చర్చించండి అని అన్నాడు. వాళ్ళ పార్టీ కూడా మేము చర్చలకు వస్తామని ఉత్తరం రాసింది. అయినా వేటాడి ఎందుకు చంపుతున్నారు అంటే వాళ్ళ భయం, వీళ్ళు బయటకు వచ్చినా ఆగదు అని. చంపి టెర్రరైజ్ చేయడం అనే లక్ష్యం కోసం 170 చట్టం ఉంది, పెసా చట్టం ఉంది, 5th షెడ్యూల్ ఉంది, 6th షెడ్యూల్ ఉంది. అవన్నిటినీ ఉల్లంఘించి ఆ ప్రాంతంలో ఉన్న భూములు 1 ఎకరాని ₹1 ఇచ్చిన దౌర్భాగ్యం మనం చూస్తున్నాం. 1000 ఎకరాలని ఎందుకు? వాళ్ళ గుడిసెల కింద, వాళ్ళ గూడు కింద, వాళ్ళ పోడు కింద, వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ ఇండ్ల కింద ఉన్న ఖనిజ సంపదని ఆదానీలకి, అంబానీలకి, బహుళజాతి కంపెనీలకి అప్పజెప్పడం అనే కుట్ర ఇందులో ఇముడుంది. చట్టం ప్రకారం చేయడానికి కుదరదు. కార్డు వాళ్ళని లేకుండా చేసి ఆ విధంగా అప్పజెప్పడానికి ఏడుతున్న నాటకం ఇది తప్ప మరొకటి కాదు. అలాంటి వాళ్ళు దేశభక్తులని మాట్లాడుతున్నారు. వాళ్ళంతా దేశద్రోహులు. మరెవరున్నారు? సామ్రాజ్యవాదిగానే ఊడిగం చేసేవాళ్ళు దేశద్రోహులా, దేశభక్తులా? ప్రజల్ని ప్రేమించేవాళ్ళు దేశభక్తులా, దేశద్రోహులా? ప్రజల్ని ద్వేషించేవాళ్ళు, ప్రజల్ని చంపేవాళ్ళు, ప్రజా హక్కుల్ని కాల్రాసేవాళ్ళు దేశద్రోహులా, దేశప్రభులా? గీటురాయి పెడుతుండు మోడీ లేదా అమిత్ షా. మార్చి కల్లా ఖతం చేస్తా అని. నిజంగా చేయగలడా? నిజంగా ఖతం చేయాల్సింది ఎవరిని? సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు బిరుదాంకితమైన ఈ దేశంలో 80 కోట్ల పైన సుమారుగా 90 కోట్ల తెల్ల కార్డులు ఇచ్చినాం, బియ్యం ఇస్తున్నామని చెప్పుకునే సిగ్గులేని పెద్ద మనుషులు ఏం చెప్తున్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతమంది పేదరికం ఎందుకుంది? ఇంత నిరుద్యోగం ఎందుకుంది? ఇంత ఆకలి చావులు ఎందుకున్నాయి? ఇంత ఎందుకు పేదరికం ఉంది అనే విషయం మీ పార్లమెంటు సాక్షిగా చెప్తున్నావు కదా, దాన్ని తీసేయి. అంతేగాని చంపేస్తే అయిపోద్దని భ్రమలో ఉంటాం. చిన్న పిల్లోనైనా తల్లి చికాకులోనో పాలు లేకనో కష్టాల్లో ఉండో చికాకులో ఒక చెంపదెబ్బ కొడితే సమ్మసీలు పడిపోతాడు. కానీ లేచిన తర్వాత కూడా ఆ పిల్లోడు ఏం చేస్తాడు? ఆ పాప ఏం చేస్తుంది? అమ్మ ఆకలిని ఏడుస్తుంది. ఎందుకు? ఆకలి కేకలేస్తుంది. అట్లనే ఈ అసమానతలు ఉన్నంతసేపు, ఆకలి ఉన్నంతసేపు, దరిద్రం ఉన్నంతసేపు తిరుగుబాట్లు ఉండక తప్పదు. దాన్ని ఎవ్వడూ ఆపలేడు. తాత్కాలికంగా నష్టం చేయొచ్చు, కొందరిని చంపొచ్చు, లేదనిపించడానికి కుట్రలు చేయొచ్చు, వాడు అనుకున్నది నడిపించుకోవడానికి చేయొచ్చు, అడ్డు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ తిరిగి లేస్తుంది. అది ఖచ్చితంగా ఉద్యమాలు వచ్చి తీరుతాయి. ఆ ఆకలి దరిద్రం ఉన్నంతసేపు, వర్గ సమాజం ఉన్నంతసేపు వర్గ ఉద్యమాలు ఉండుంటాయి. కొంతమంది కోటీశ్వరులకు కోట్ల రూపాయలు 1542% లాభాలు ఉన్నాయట. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవడబ్బ సొమ్ము అది? ఈ ప్రజల సొమ్ము కాదా? అదానిగాడు 2012లో ఎక్కడున్నాడు? ఇవాళ ఎక్కడున్నాడు? ప్రపంచ సూచికలో ఎక్కడున్నాడు? మరి ఇట్లాంటి వాళ్ళని బూట్లు నాకే పెద్ద మనుషులు, వాళ్ళతోటి షరీకైన పెద్ద మనుషులు, కోటాను రూపాయలు కుమ్మక్కు చేసే పెద్ద మనుషులు దేశభక్తులని మాట్లాడుతూ వీళ్ళందరినీ చంపుతున్న పరిస్థితి. అది కాకుండా చర్చలకు వచ్చిన వాళ్ళని పట్టుకొని కాల్చి చంపడం అనేది మరింత దుర్మార్గం. దీని మీద న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మీ కస్టడీలో ఉన్న అందరినీ కోర్టుకు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మీరు పట్టుకున్న వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పుడు కేసులన్నీ చేయాలని, ఆదివాసీలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంపడాలని ఆపండి, వెనక్కి తీసుకోండి అని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన చెప్తా ఉంది. అందులో భాగంగా ఇక్కడ టెక్ శంకర్ కానీ లొంగిపోవడానికి వస్తే వారిని ఎన్కౌంటర్ చేశారంటారా సార్ అని పత్రికా విలేకరులే చెప్తున్నారు. ఒక జర్నలిస్ట్కి ఉత్తరం కూడా దొరికిందని చెప్తున్నారు. పోలీసులే స్వయంగా కొంతమందికి చెప్పారు. ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారు. మొదటి రోజు ఎగ్మా చనిపోగానే 7 నా కస్టడీలో ఉన్నారని పేపర్లో ప్రకటించారు, టీవీలలో ప్రకటించారు. తర్వాత 7 కిలోమీటర్ల దూరంలో 7 కాల్చేశారు. దీని అర్థం ఏంటి? దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి?
వాళ్ళన్నీ తప్పుడు పద్ధతిలో తప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ కాల్చేస్తున్నారని అర్థమవుతుంది. ఈ కాల్చివేతకి నిరసనగా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఉద్యమించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు తిరుపతి అటు మావోయిస్టులు కానీ ఇటు పోలీసులు కానీ అధికారికంగా ఎవరు వెల్లడించలేదు. సో ఎటువైపు ఉన్నారో ఆయన తెలీదు. సో ఈ రోజే మనకు అందిన సమాచారం ఏంటంటే తిరుపతి మా వద్ద లేరు అంటూ కూడా పోలీసులు తెలిపారు. దానిపై మీరు ఏమంటారండి? వాళ్ళ దగ్గరే ఉండడని నేను భావిస్తున్నా. వీళ్ళందరితో పాటు ఆయన కూడా అరెస్ట్ అయ్యిండు. ఆయన్ని ఒత్తిడి చేస్తూ ఉండొచ్చు. ఆయన ఒప్పుకొని వాళ్ళు చెప్పిన దాని కండిషన్స్కి ఒప్పు అయితే మొన్న ఆశన్నలాగా ఏదన్నా మాట్లాడితే వదిలేయచ్చు. లేదు, ఆయన్ని కూడా రేపో ఎల్లుండో ఎప్పుడో కాల్ చేస్తారు. ఆయనతో పాటు ఒక నలుగురిని తిరుగుబాటుదారులని, సహించని వాళ్ళని, టెర్రరైజ్ చేయడానికి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళని కాల్చివేయరని గ్యారంటీ లేదు. అందుకే ఆయన్ని వెంటనే సపోర్ట్ ఆయన వెంటనే కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కస్టడీలో ఉన్నారని మేము నమ్ముతున్నాం వచ్చిన వార్తల్ని బట్టి. అంతేగాని మాకు ప్రత్యక్షంగా సంబంధాలు లేవు కాబట్టి తెలియదు. వచ్చిన సమాచారాన్ని బట్టి, తెలుస్తున్న సమాచారాన్ని బట్టి వాళ్ళ కస్టడీలో ఉండాలనేది మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు మావోయిస్టులకు ఇచ్చే సందేశం ఏంటండి? ఎవరైతే లొంగిపోలేరో వాళ్ళకు మీరు ఏ సందేశం ఇవ్వాలంటారు? అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందమ్మా. మేము సందేశం ఇస్తే వాళ్ళు అమలు జరిపారు. వాళ్ళకు రాజకీయ సిద్ధాంత విషయం ఉంది. వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళు అనుసరిస్తారు. వాళ్ళ పార్టీ పాలసీ ఉంటుంది. పాలసీ ప్రకారం వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ హక్కు, వాళ్ళ ప్రజాస్వామిక హక్కు. మేమేదో ఆదేశిస్తే అమలు జరిపే వాళ్ళు కాదు, ఆదేశించే వాళ్ళం మేము కాదు. మేము ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని బలపరిచే వాళ్ళం, అన్యాయాన్ని ఖండించే వాళ్ళం, ప్రజల పక్షాన నిలబడే వాళ్ళం, ప్రజా హక్కుల కోసం పోరాడే వాళ్ళం. అది మాత్రమే మా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ చేస్తుంది. ఓకే. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భూతకపు ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయంటూ మీరు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అసలు ఏంటండి? భూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడం, ఎమర్జెన్సీ కాలంలో పోరాడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ తీసుకొచ్చిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడం, ఇందిరమ్మ ఎమర్జెన్సీకి ముందు కూడా నా దేశ స్వతంత్రం కోసం, ప్రజల విముక్తి కోసం, భూమి కోసం, భక్తి కోసం, ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి వాళ్ళని నక్సల్బరీలో చంపారు, శ్రీకాకుళంలో చంపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా మన తెలంగాణ గడ్డ మీద చంపారు. ఎమర్జెన్సీలో చంపారు, ఎమర్జెన్సీ అనంతరం చంపారు, చంపుతున్నారు. భూటకపు ఎన్కౌంటర్లు ఈ సమాజానికి కొత్త కాదు. కానీ కార్పొరేట్ల కోసం, కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి మొన్న ట్రంప్ యుద్ధం ఆపేయమంటే జీ హుజూర్ జో హుకుం అన్న మోడీలాగా, అంటే వీళ్ళు దొంగ దేశభక్తులు. వీళ్ళ దేశభక్తి ట్రంప్ కనుసైగల్లో మాత్రమే ఉంటుంది. ట్రంప్ అదుపులో, కనుసైగల్లో మాత్రమే దేశభక్తిని ప్రదర్శించే ఈ పాలకులు ఆ రోజు వీళ్ళకి పూజ్యుడు, వీళ్ళకి మెంటరు అయినటువంటి సావర్కర్ ఎట్లా అయితే బ్రిటిష్ పాలకులకి తల ఒగ్గి జీ హుజూర్ జో హుకుం అంటూ నేను మీకు ఉపయోగపడతాను, నేను మీకు అన్ని విధాలా సహకరిస్తాను, నాకు క్షమాభిక్ష పెట్టండి అని ఎట్లయితే అన్నారో, వీళ్ళు కూడా వీళ్ళకి అనుకూలంగా, వీళ్ళకి సహకరించే వాళ్ళకి మాత్రం బ్రతికే హక్కును కల్పిస్తామంటున్నారు. అంటే వీళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల తొత్తులు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి వారసులు. అందుకే ఈరోజు డెడ్ లైన్ పెట్టి సామ్రాజ్యవాదులకి గులాంగిరి చేయడంలో భాగంగా ఆ భూములు వాళ్ళకి అప్పగించడం కోసం మార్చి 31, 26కి డెడ్ లైన్ పెట్టారు. ఎవరైనా డెడ్ లైన్ పెడతారా ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేయడానికి? ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేయడానికి పసిపిల్లల నుంచి ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు అందరినీ కూడా చంపుతున్నారు. అంటే ప్రజల మీద యుద్ధం ఎందుకు చేస్తున్నారు అంటే చాలా డెస్పరేట్గా ఆ రోజు సావర్కర్ లాగా ఈరోజు వీళ్ళు సామ్రాజ్యవాదులకి గులాంగిరి చేయడానికి మాత్రమే ఈ డెడ్ లైన్ పెట్టారు. అడ్డుకున్న ఎవరినైనా చంపుతామన్నారు. మేము యుద్ధం చెయ్యము. అందుకే ఆ లొంగిన వాళ్ళు ఆదివాసులు మీ పోరాటాలు మీరు చేసుకోండి, మీ బాధలు మీరు పడండి అని రాశారు. అంటే అదొక హామీ, మేము ఇక ఆదివాసుల దగ్గరికి వెళ్ళాం అని. అంటే ఎవరైతే మేము ఆదివాసుల కోసం ఆలోచించాం, ఎవరైతే ఆదివాసుల కోసం పోరాడం అని హామీ ఇచ్చారో వాళ్ళని మీ బేస్ క్యాంపుల్లో పెట్టుకుంటారు, ఫడ్నవీస్ క్యాంపుల్లో పెట్టుకుంటారు. ఎవరైతే అట్లా లొంగరో మీకు దొరికినా, మీరు అరెస్ట్ చేసినా వాళ్ళని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతారు అనేది మాడ్వి హెడ్ మహత్యతో తెలుపుతుంది. కాబట్టి ప్రజలు ఆలోచించారు. అంటే దేశభక్తి ఉండడం తప్ప, దేశ స్వతంత్రం కోరుకోవడం తప్ప, జాతి విముక్తి కోరుకోవడం తప్ప. అంటే ఎవరైతే మేము జాతి విముక్తిని కూడా గుర్తించాం, సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉంటాం, ఎవరైతే
సామ్రాజ్యవాదుల దోపిడీకి అడ్డుకోమని అంటున్నారు, వాళ్ళని బతికనిస్తున్నారు. అంటే ఇప్పుడు టెక్ శంకర్ కానీ హిట్మా కానీ వారిది ఎన్కౌంటర్ కాదు, హత్య అంటారా? ఖచ్చితంగా అది బూటకపు హత్యే. అది బూటకపు ఎన్కౌంటర్ పేరుతో జరిగిన హత్య మాత్రమే, మరో డౌటే లేదు. తిప్పరి తిరుపతి ఎక్కడున్నారో అధికారికంగా ఎవరు వెల్లడించలేదు. సో ఇక్కడ మావోయిస్టు వాళ్ళు మాతో లేరు అంటున్నారు, ఇక్కడ పోలీస్ బలగాలు కూడా మా వద్ద లేరు అంటూ అధికారికంగా వెల్లడించారు. దానిపై మీరేమంటారు? తిప్పరి తిరుపతి అయినా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెంలో పట్టుబడిన ఆజాదే కావచ్చు, ఇంకా ఎవరు వాళ్ళ చేతుల్లో ఉన్నా కనీసం వాళ్ళనైనా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని కోరవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికో వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకో అక్కడికి వెళ్ళలేదు. ఇళ్లలో ఎవరైనా ప్రజల కోసం పోరాడడానికి వెళ్ళారు, అది వాస్తవం, అది సత్యం. అది ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళ మీద అంత ద్వేషాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఆలోచించాలా. ఇవాళ ఒక మోడీ కుటుంబ సభ్యులకి ఆస్తి సంపాదించుకోకపోతే గొప్పవాడు అవుతాడు. ఆయన గుజరాత్లో ఆయన చేతులకి ఎంత రక్తం అంటినా, తల్లుల గర్భాలను చీల్చి శూలాలతో పిండాలను చంపినా, హత్యలు చేసినా ఆయన ప్రధాని అవ్వడానికి అర్హుడు అవుతాడు. కానీ వీడు బ్రతకడానికి అర్హులు గారా? అంటే వీళ్ళు చూడండి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. లక్షల మందిని కాల్చి వేల మందిని చంపి అనేక దారుణాలు చేసిన వాళ్ళేమో పదవుల్లో ఉంటారు. కనీసం వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు అన్నీ వదులుకొని ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి పోరాడుతున్నారు. వాళ్ళని ఎందుకు మీరు కాల్చి చంపుతున్నారు? వాళ్ళకి బతికే హక్కు లేదని ఎందుకు చెప్తున్నారు? స్పష్టంగా ప్రజలందరూ ఆలోచించారు. అంటే లొంగితే బతుకుతారు, లేకపోతే చంపేస్తారు కాదు. అది ఏ కోర్టులో చెప్పలా, అది ఏ రాజ్యాంగం చెప్పలా. లొంగినా లొంగకున్నా అతనికి కొన్ని సిద్ధాంతాల మీద విశ్వాసం ఉన్నా బతికే హక్కు ఉంటుంది. సరే, అతను మీకు నష్టం కలిగిస్తున్నాడంటే ఆపిపోయి జైల్లో పెట్టుకో, కానీ ఎందుకు చంపుతున్నావు? అంటే కార్పొరేట్లకి వీళ్ళందరూ కూడా కార్పొరేట్లకి బాడీగార్డు. ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కార్పొరేట్ల చెంచాలు. వాళ్ళు పడేసే బిస్కెట్లకి, వాళ్ళు పడేసే వాటికి, వాళ్ళు ఇచ్చే వీళ్ళ తొత్తులైన ఆదాని అంబానీలకి వాళ్ళు కల్పించే ప్రయోజనాలకి, లేదా వాళ్ళ వర్గాలకి లాభం చేకూర్చడానికి మన దగ్గర కనుక భూములు కబ్జాలు చేసుకుని వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎంపీలు బడాబాబులుగా మార్చడానికి ఎట్లా అయితే మన మైదాన ప్రాంతాల్లో చేస్తున్నారో ఇవాళ అడవిలో కూడా అదే జరుగుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో మీరు మావోయిస్టులకు ఇచ్చే సందేశం ఏంటంటే? మావోయిస్టు లైన్ మా లైన్ కాదమ్మా. మేము వేళ తుపాకీ పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చోలే. కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం పట్ల గౌరవం ఉంది, వాళ్ళ త్యాగం పట్ల మాకు గౌరవం ఉంది, వాళ్ళ పట్ల మాకు ప్రేమ ఉంది. ఆ లైన్ నేను అంగీకరించకపోవచ్చు. వాళ్ళు సిపిఐ మాట్లాడారు, సిపిఎం మాట్లాడారు. వాళ్ళ లైన్ మావోయిస్ట్ లైన్ కాదు, మాది న్యూ డెమోక్రసీ. మా లైన్ అది కాదు. నిజానికి బండి సంజయ్ అంటున్నాడు మమ్మల్ని మా వాళ్ళని చంపారంటే మా వాళ్ళని కూడా చంపారు. అయినా వాళ్ళ చావును మేము కోరుకోవట్లేదు, అయినా వాళ్ళ త్యాగాన్ని మేము గౌరవిస్తున్నాం. తప్పనట్లా లైన్ వేరే అవ్వచ్చు. మేము మావోయిస్టులకు సందేశం ఇవ్వం. వాళ్ళ లైన్ ప్రకారం వాళ్ళు ఉంటారు, మా లైన్ ప్రకారం మేము పనిచేస్తున్నాం. కానీ వాళ్ళని కాల్చి చంపడం బూటకం, వాళ్ళని కాల్చి చంపడం అన్యాయం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఇది అందరూ కూడా గుర్తించాలని మాత్రం చెప్తాను. తరచూ ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లు కాదు, అవి హత్యలు అంటున్నారు ఇక్కడ. అసలు ఎందుకండి? ఇది ముమ్మాటికి ఎన్కౌంటర్లు కావు అనేది ఇప్పుడు కాదు, చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. ఈసారి జరుగుతున్నటువంటి హత్యలు చాలా కాన్షియస్గా మోడీ షా గవర్నమెంట్లో ఆపరేషన్ కగారు పెడితే 2 సంవత్సరాలుగా 2026 మార్చి 26 కల్లా ఈ దేశంలో మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఇంత స్పష్టంగా హత్య చేసేటువంటి డేట్లు, డెడ్ లైన్ ప్రకటించిన తర్వాత ఇవి బూటకపు ఎన్కౌంటర్లని అనడానికి ఆస్కారమే లేకున్నటువంటి సందర్భం అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక 15 నెలలుగా జరుగుతున్నటువంటి అనేక హత్యలు ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఆపరేషన్ కగారు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆపరేషన్ కగారు ఏమీ లేదు. ఈ దేశంలో ఉండేటువంటి ముఖ్యంగా మధ్య భారతంలో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్, బస్తర్, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేల కోట్ల, దాదాపు 45 రకాల ఖనిజ సంపదలకు నిలయాలుగా ఆ ప్రాంతం ఉన్నటువంటి సందర్భం అనేక సర్వేలలో ఇప్పటికే తెలుస్తున్నటువంటి అంశాలు. వీటన్నింటినీ ఇప్పటికే మోడీ గవర్నమెంట్ అనేక కంపెనీలతో, ఆదాని అంబానీ లాంటి అనేక కంపెనీలతో ఎంఓఈలు ఇప్పటికే చేసుకొని ఉన్నటువంటి సందర్భం ఉంది. అవి శుభ్రం కావాలంటే అక్కడ కేంద్రాలుగా నాటుకున్నటువంటి ఆదివాసీ జీవితాలు ఏవైతున్నాయో ఆదివాసీలను అక్కడి నుంచి బయటకు పంపేటువంటి కుట్రలో ఆపరేషన్ కగారు. అందులో భాగంగా ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి విప్లవ సంస్థలో ముఖ్యంగా
అదేవిధంగా మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక బలమైనటువంటి ఒక విప్లవ పార్టీగా కేంద్రంగా ఆదివాసీలకు అండగా గత 5 దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే అనేక ఎంఓఈలు చేసుకున్నటువంటి ప్రభుత్వం ఆదివాసీలను ఖాళీ చేయించడానికి, ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టులను చంపడానికి ఆపరేషన్ కగార్ అనేటువంటి పేరుతో ముందుకు వస్తున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా బాహ్య ప్రపంచానికి అర్థమవుతుంది. ఇప్పటికే హిడ్మా కానీ హిట్శంకర్ ఇప్పటికే నంబాల మావోయిస్టు పార్టీకి కేంద్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు నుంచి మొదలు పెట్టుకుంటే అనేక కేంద్ర కమిటీ సభ్యులని, రాష్ట్ర కమిటీ సభ్యులని, ఏఓబి సభ్యులని హత్యలు చేసినటువంటి పరంపర ఈ 6 నెలల కాలంలో కనపడుతుంది. 100 మందిని ముఖ్యమైనటువంటి నాయకులను హత్యలు చేస్తారు అనేటువంటి అనేక కోర్టు ఆపరేషన్ల ద్వారా వాళ్ళని కస్టడీలోకి ముందుగానే వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కస్టడీలోకి తీసుకొని మీరు సరెండర్ అవుతారా లేకుంటే ఎన్కౌంటర్ చేయాలా అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి నినాదంతో ఈరోజు మోడీ షాలు ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. అది నంబాల కేశవరావు కావచ్చు, నిన్న జరిగినటువంటి హిడ్మాది కూడా ఆయన ఒక రకంగా ఒక 8 నెలల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజాస్వామిక వాళ్ళు, ప్రజా సంఘాలు మావోయిస్టు పార్టీతో చర్చలు జరపండి అని డిమాండ్ చేస్తున్నా కూడా మోడీ అది పట్టించుకోకుండా మీరు ఎన్ని మాట్లాడినా హత్యలు చేయడమే నా లక్ష్యము, ఎన్కౌంటర్స్ చేయడమే నా లక్ష్యము, ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను బయటకు పంపడమే మా లక్ష్యం అని ఒక లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మోడీ అనేక మంది మావోయిస్టు పార్టీ నాయకులను హత్య చేస్తూ నిన్న హిడ్మా వరకు, టెక్శంకర్ నుంచి మొదలుపెట్టు హిడ్మా వరకు అనేక మంది ఇప్పటికీ చాలామంది మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళని బేషరతుగా వెంటనే కోర్టులో హాజరుపరచాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. తిరుపతి లాంటి వారు ఎందరో మావోయిస్టు వైపు కానీ పోలీసుల వైపు కానీ ఎటు నుంచి కూడా ఎటువైపు ఉన్నారో కానీ వెల్లడించలేదు. దాని గురించి మీరు ఏమంటారు? ఈరోజు అధికారికంగా వచ్చింది ఏంటంటే పోలీసులు అధికారికంగా వెల్లడించారు, మేము మా వద్ద లేరు అంటూ. నిన్న ఒక 50 మందిని మన హిడ్మాతో పాటు పట్టుకున్నటువంటి హిడ్మాకు అంగరక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొని నిన్న కోర్టులో కొంతమందిని సరెండర్ చేశారు. ఇది నంబాల కేశవరావు కంటే ముందు కూడా అనేక మందిని తీసుకొని వాళ్ళ కస్టడీలో 100 మంది ఆదివాసులను కూడా కస్టడీలోకి తీసుకుని దశల వారీగా కూడా వారానికి 20 మందిని, 30 మందిని కూడా ఒకే రోజు ఎన్కౌంటర్ చేసిన స్థితి మనం 6 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళ కస్టడీలో లేరు అని చెప్పడం అని కూడా అబద్ధం అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. అసలు తిరుపతి ఈరోజు ఉన్నాడా లేదా అనేది లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అది ఇంకా ఏమైనా ఒక వారం రోజులు పోతే తప్ప మనకు విషయాలు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీహావ్ ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం ఒక టార్గెట్తో, ఒక లక్ష్యంతో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తారని మాట్లాడుతున్నటువంటి మోడీ షాలు 2026 కల్లా కూడా నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్లో. నిన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చాలా అడ్డగోలుగా నోర్లు పడేసుకుంటున్న సిచ్యువేషన్. బండి సంజయ్కి ఒక లక్ష్యం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. అదే లక్ష్యం ఇతర మావోయిస్టు పార్టీలకు కూడా ఉందనేది మేము చెప్పదలుచుకున్నాం. మీరు దోపిడీ సమాజాన్ని అంతమొందించే లక్ష్యం మావోయిస్టుకు ఉంది. దోపిడీ సమాజాన్ని ఎట్లా పెంచాలనే లక్ష్యం మీకు ఉండొచ్చు. ఈరోజు మతం పేరుతో, కులం పేరుతో, దేవుడి పేరుతో మనవాదాన్ని మరొక్కసారి పురివిప్పి నాట్యం చేస్తున్నటువంటి, మనవాదాన్ని ఎక్కించుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఎజెండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక సందర్భంలో ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు ఒక లక్ష్యం ఉన్నట్టు, వాళ్ళకు ఒక ఎజెండా ఉన్నట్టు మావోయిస్టు పార్టీ కూడా ఒక లక్ష్యం ఉందనేటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఆ లక్ష్యము పేదవాడు లేనటువంటి వర్గరహిత సమాజం కావాలని, కులరహిత సమాజం కావాలని, ఉన్నవాడు లేనివాడు అసమానతలు లేని ఒక సమాజం కావాలని మావోయిస్టు పార్టీ లక్ష్యంగా ఉంది. ఆ లక్ష్యాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరిలో మేము ఉన్నాం. అసలు సిద్ధాంతం ఎలా ఉంది, ఆచరణ ఎలా ఉందనేది ఆచరణ పక్కకు పెడితే వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యం న్యాయమైందా కాదనేటువంటిది ఈరోజు దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు అంత పట్టు ఉంది కాబట్టి, ప్రజలల్లో ఆ లక్ష్యం అంత బలంగా ఉంది కాబట్టి ఇన్ని హత్యలు జరుగుతున్నా కూడా పడుతూ, నిలబడుతూ, కలబడుతూ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ఇన్ని హత్యలు జరిగినా కూడా మేము ఉన్నామనేటువంటి చాటింపు ఏదో ఇది ఖచ్చితంగా ప్రజా మద్దతు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఈ నేపథ్యంలో మీరు ఇచ్చే సందేహం ఏంటండి? మావోయిస్టు పార్టీకి ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ లక్ష్యం ఉంది. వాళ్ళకు మేము ఇచ్చేటువంటి సలహాలు ఏమీ లేవు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము గత కొంతకాలంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మావోయిస్టు పార్టీతో వెంటనే చర్చలు జరపండి. ఇది శాంతి భద్రతల సమస్య కానే కాదు. అందుకే వాళ్ళతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నింటికంటే ముందు ఒక డేటు, ఒక టైంని చంపుతాం ఇంతమందిని మాట్లాడుతున్నటువంటి మోదీ షాల మీద ముందు హత్యా నేరం కేసు నమోదు చేయాలనేది కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే వాళ్ళ కస్టడీలో ఉన్నటువంటి మావోయిస్టు
పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా వెంటనే కోర్టులో హాజరుపరచాలని, ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్స్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్నటువంటి అన్ని హత్యల మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.